నెల్లూరు జిల్లా రావూరు మండలం కండలేరు జలాశయం హెడ్ రెగ్యులేటర్ నుంచి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లకి ప్రత్యేక పూజలు నిర్వహించి సారే సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కండలేరు జలాశయంలో 43 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. చెన్నై తాగునీటికి 5 టీఎంసీలు, తిరుపతి, కాళహస్తి, వెంకటగిరి ప్రాంతాలకు రబీ పంట కోసం మరో 8 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. వర్షాభావ పరిస్థితులు ఉన్న రోజుకు 1400 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తామన్నారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రిజర్వాయర్లో 43 టీఎంసీలు ఉన్నాయి. అందులో రబీ పంటకు అడిగారు, రెండో క్రాప్కి. దాన్ని కూడా వాళ్ళు ఎక్కువ అడిగారు, తగ్గించి చెన్నై త్రాగునీటి కోసం 5 టీఎంసీ, రాపూరు, వెంకటగిరి, తిరుపతి, కాళహస్తి స్థానికుల్లో చెరువు త్రాగునీటికి 2 టీఎంసీ, స్వర్ణముఖి బ్యారేజ్కి 2 టీఎంసీ, అదేవిధంగా పరిశ్రమలకి మేనకూరు పరిశ్రమలకి 1 టీఎంసీ, టోటల్గా మొత్తం 13 టీఎంసీలు 1378 నీటిని ఇప్పుడు మనం వినియోగానికి వదులుతూ ఉన్నాం. అదేవిధంగా తిరుపతి జిల్లాలో 70,000 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో రైతులు 54,000 ఎకరాలు, మొత్తం 1450 క్యూసెక్లు, అంటే 14 టీఎంసీ 50 క్యూసెక్లు మనం విడుదల చేస్తూ ఉన్నాం. అందులో ఇప్పుడు మనం చేసింది 300 క్యూసెక్లు. అదేవిధంగా ఇంకొక శ్యామలంగా పండించుకున్నారు. ఈ సంవత్సరం రేట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. రైతులకి గుడ్డు రేట్లు కానీ అన్నీ కూడా బాగున్నాయి. అందుకని చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంటుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కటి కూడా ప్లాన్ చేస్తాడు. రైతులకి మొట్టమొదటిగా రైతులు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి అనేది కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రికి అని చెప్పని కూడా తెలియజేస్తూ, రైతులను దృష్టిలో పెట్టుకొని నీటిని ఎక్కడా కూడా వేస్ట్ చేయకూడదు, ప్రతి నీటి బుట్టుని ఒడిసి పట్టుకొని స్టాక్ పెట్టుకొని వాడుకోవాలనే కాన్సెప్టే మన ముఖ్యమంత్రిది. అందులో భాగంగా